నమస్కారం మిత్రులారా. యది హాస్తి తదన్యత్ర యన్నే హాస్తి నతత్ క్వచిత్. అంటే ఈ మహాభారతంలో ఉన్నది ప్రపంచంలో ఉంటుంది. మహాభారతంలో లేనది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అందుకే పెద్దలు అంటారు, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. హలో అండి, నా పేరు అంబటి శ్రీనివాసరావు. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు మిరుగత్ మాట్లాడే స్థాయికి తీసుకొచ్చిన నా గురువులకు, అలాగే ఈ ఆడియో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మహాభారతం మనకు ఏమి నేర్పుతుంది? ఈరోజు మనం భారతీయ సంస్కృతికి అద్దం పట్టిన మహాగ్రంథమైన మహాభారత గురించి తెలుసుకుందాం. ఎందుకు మహాభారతాన్ని జీవిత గ్రంథమంటారు? ఎందుకు వేదవ్యాస ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉంది అన్నారు? ఎందుకంటే మహాభారతం కేవలం యుద్ధకథ కాదు, అది మనిషి జీవితమొత్తానికి మార్గదర్శకం. 1. ధర్మం గెలుస్తుంది. యుధిష్ఠిర జీవితాన్ని చూస్తే ఒక విషయం తెలుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదలకూడదు. ఈరోజు సమాజంలో కూడా నిజాయితీతో ఉండేవారికి పరీక్షలు వస్తాయి, కాని చివరికి గెలుపు ధర్మానిదే. అహంకారం పతనానికి కారణం. దుర్యోధన వద్ద శక్తి ఉంది, సంపద ఉంది, కాని అహంకారం ఎక్కువైంది. ఇప్పటికీ మన జీవితంలో అహంకారం సంబంధాలను, కెరియర్ను, మనశ్శాంతిని నాశనం చేస్తుంది. 3. సరైన స్నేహం జీవితాన్ని మార్చుతుంది. కర్ణ గొప్పవాడు, కాని తప్పువైపు నిలబడటం వల్ల జీవితంలో బాధలు ఎదుర్కొన్నారు. మన జీవితంలో కూడా ఎవరితో ఉంటామో అది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 4. కష్టకాలంలో జ్ఞానం అవసరం. యుద్ధభూమిలో అయోమన్యంలో ఉన్న అర్జునకు కృష్ణ ఇచ్చిన ఉపదేశమే భగవద్గీత. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా జ్ఞానంతో నిర్ణయం తీసుకోవాలని ఇది చెబుతుంది. 5. కుటుంబ విభేదాలు వినాశనానికి దారి తీస్తాయి. మహాభారత యుద్ధం బయట శత్రువులతో కాదు, ఒకే కుటుంబంలో జరిగింది. ఈరోజు కూడా ఆస్తులు, అహంకారం, మాటల వల్ల కుటుంబాలు విడిపోతున్నాయి. మహాభారతం చెబుతుంది, బంధాలు కాపాడుకోవడం యుద్ధం గెలవడం కంటే గొప్పది. మాటకు విలువ ఉండాలి. భీష్మ తన మాట కోసం జీవితాంతం నిలబడ్డాడు. మన జీవితంలో కూడా మాట నిలబెట్టుకునే వ్యక్తికి గౌరవం ఎప్పుడూ ఉంటుంది. మహాభారతం మనకు యుద్ధం నేర్పదు, జీవితం ఎలా గెలవాలో నేర్పుతుంది. ధర్మం, కుటుంబం, స్నేహం, నాయకత్వం, నిర్ణయాలు, బాధ్యత ఇవి అన్నీ మహాభారతంలో ఉన్నాయి. అందుకే వేదవ్యాస అన్నారు, ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన దేశం మరింత ప్రగతి సాధించాలి అని కోరుకుంటూ జై హింద్, జై భారత్.